హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుసు కదా మీ అందరు మంచి కోరే మీ రాజన్న సిరిసిల్ల జిల్లా బీవైనగర్ 34వ వార్డు టికెట్ బాలు. ఇంతవరకు మన ఛానల్ అనేది ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. నేను చెప్పే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని కోరుకుంటాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకైతే ఫస్ట్ మన వినాయకులు ఎక్కడ తయారు చేస్తున్నారు ఏందనేది ఒకరైతే ఈ వీడియోలో అయితే మీకు చూపెడబోతున్నాం. అయితే కొంచెం నాయిస్ అనేది బాగా వస్తుంది ఈ వీడియోలో, జర అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కలర్లు అయిపోతున్నారు కాబట్టి. అడ్రస్ వచ్చేసి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన తంగలపల్లి బ్రిడ్జ్ దాటినాక మన సిద్దిపేట వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఒకసారి ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏంటనేది ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికైతే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు మన వినాయక చవితి అయితే వస్తుంది కదా. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగలపల్లి బ్రిడ్జ్ దాటినాక మన లెఫ్ట్ సైడ్లో అంటే మన సిద్దిపేట వెళ్ళే రూట్లోనైతే మన రాజస్థాన్ వాళ్ళంటాం. అంటే మనకు హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు అన్నట్టు అయిపోయింది. మొత్తానికైతే కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది బాగా వస్తుంది. ఎందుకు వస్తుంది ఏం కథ అంటే ఒకసారి వీళ్ళు రంగులు అయితే వేయడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగున్నాయి వినాయకులు మాత్రం. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇక మన ఎంట్రింగ్ సైడ్ అయితే మన స్టార్టింగ్ నుండి అయితే మీకు చూపెట్టబోతున్నాను. వీళ్ళు మొత్తం మన రాజస్థాన్ అంట. ఇక్కడ సొంత గుడి చేసుకొని అయితే అంటే రెంట్ ఇస్తారంట వీళ్ళకు. దాదాపు లాస్ట్ ఇయర్ చూద్దా ఈ వీడియో తీసిన ఇక్కడ వినాయకులు చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయి ఏం కథ అనేది. ఇక ఆల్రెడీ మన అన్ననైతే ఇక కలర్ వేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తుండు. ఇక ఒకసారి చూసుకోవచ్చు. ఇక వినాయకుడు అంటాం. అంటే మనకు వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మన భాష వాళ్ళకు అర్థం కాదు. కొంచెం అయితే హిందీలో అయితే మాట్లాడడానికి అయితే కొద్దిగా అయితే ప్రయత్నం చేసినాం. సరే చూసుకోవచ్చు. ఇక బాప అయితే కూర్చుండు. పాపం ఇక పెద్ద మనిషి కాబట్టి ఆయనకు సాత కాదు కాబట్టి కొద్దిగా చూసుకోవచ్చు. ఇక మన స్టార్టింగ్ నుండి అయితే ఇక మనకి ఇక్కడ నుండి అయితే చూపెట్టబోతున్నాను. ఇక పాపం చాలా అంటే చాలా కష్టపడుతుర్రు. ఒకసారి నాయిస్ అయితే బాగా వస్తుంది, జర దయచేసి ఎవరేమనుకోవద్దు. వినాయకులు వచ్చేసి మన స్టార్టింగ్ నుండి అయితే మీకు చూపెట్టబోతున్నాను. ఒకసారి చూసుకోవచ్చు కింది నుండి చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఆల్రెడీ ఫినిషింగ్ అయితే కొన్ని అయినాయి వినాయకులు. ఇంకనైతే కొద్దిగా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. మన వీళ్ళు మన వీళ్ళు రాజస్థాన్ వాళ్ళంట. అసలు చూసుకోవచ్చు వీళ్ళ ఫ్యామిలీతో అయితే మొత్తం వచ్చి ఇక వీళ్ళ పిల్లలు ఇట్లా మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. అమ్మలు అక్కలు మొత్తానికైతే ఫ్యామిలీతో వచ్చి అయితే వీళ్ళైతే ఇక్కడ జీవనం అయితే సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే చిన్న వినాయకులు ఉన్నాయి, కొంచెం పెద్ద వినాయకులు ఉన్నాయి. ఒకసారి చూసుకోవచ్చు మన రంగు డబ్బాలు కానీ పెయింట్ డబ్బాలు కానీ. అలాగే ఇక కొద్దిగా నాయిస్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మన జనరేటర్ చాలు చేసారు. అదేవిధంగా కలరింగ్ అయితే వేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూసుకోవచ్చు వినాయకులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా అయితే ఉన్నాయి వినాయకులు. సో వేరే అంటే వేరే ఉన్నాయి, గజ్జం అంటున్నాయి మొత్తం. ఫినిషింగ్ మాత్రం ఒకసారి చూసుకున్నట్టయితే ఇంకా పెద్ద వినాయకులు కూడా ఉన్నాయి. ఒకసారి చూసుకోవచ్చు. కాకపోతే కవర్ వేసారు, కొంచెం ఇంకా రంగు అయితే వేయడానికైతే ప్రయత్నం అయితే చేస్తారు. అంటే ఇప్పుడు ఇంకా 2-3 నెలలు ఉన్నది కాబట్టి సారీ దాదాపు ఒక 2 నెలలు అయితే ఉన్నది. సార్ చూసుకోవచ్చు. అదేవిధంగా వినాయకులు కాకుండా మన వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒకసారి చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మన లాఫింగ్ బుద్ధన ఇదేమో అంటారుగా ఈ బొమ్మ పేరు లాక్ బుద్ధ అనట. ఇక మన లక్ష్మీ దేవతలు మీకు ఎవ్వి అంటే ఆ విధంగానైతే మొత్తానికైతే విగ్రహాలు అయితే రెడీ అయితే చేయడం జరుగుతుంది. కృష్ణుంది కానీ అదేవిధంగా మన పూల బొక్కలు కానీ అదే వెంకటేశ్వర విగ్రహం కానీ అలాగే మన ఇగో ఏనుగులు మొత్తానికైతే ఇక కృష్ణుని అన్ని బొమ్మలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మంచి ఫినిషింగ్ అయితే నీట్గా ఉన్నాయి. ఫినిషింగ్ మాత్రం సో మీరు చూసుకోవచ్చు క్లారిటీగా. పాప మొత్తానికైతే వీళ్ళు ఫ్యామిలీతోనే అయితే వచ్చారు మొత్తం. ఇక లాస్ట్ ఇయర్ అయితే నేను తీసిన 2023లో మీరు ఆ వీడియోస్ ఒకసారి మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక వాళ్ళకు నేను చెప్పిన అన్న మరికి ఇట్లా ఇందులో ఇక నాకు వచ్చిన విధంగా అయితే ఏదో చిన్న తనలా ఇక నా భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష నాకు అర్థమైతే అయితలేదు. ఇక కొంచెం వచ్చైతే అని చెప్పిన. రాజస్థాన్ నుండి అయితే వచ్చి పాపం ఇక్కడ లాస్ట్ ఇయర్ నుండి చూస్తున్నాను నేను, గత సంవత్సరం నుండి. ఒకసారి అడ్రస్ అయితే చెప్పినా కదా, ఒకసారి మీకు చూపిస్తా అడ్రస్ ఎక్కడ ఏందనేది. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన తంగలపల్లి బ్రిడ్జ్ దాటినాక లెఫ్ట్ సైడ్లో మన సిద్దిపేట రూట్లో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు కనబడుతుంది ఆల్రెడీ.
మన 2-3 ఫీట్ల నుండి అయితే వినాయకులు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే ఇంకా కలరింగ్ అయితే ఇంకా వేయలే వినాయకులు. ఇక వాళ్ళ డిస్టర్బెన్స్ అయితే బాగున్నది. ఇక వాళ్ళు అసలు ఏమడుతున్నారో అసలు నాకైతే ఏం అర్థమవుతలే. వాళ్ళ భాషలో వాళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు. సో మీరు చూసుకున్నట్టయితే ఇక కవరింగ్ అయితే వేసారు. కొంచెం చీకటి అయితే ఉన్నది లోపలికి వస్తే షెడ్ లోపల. అదేవిధంగానైతే చాలా అంటే చాలా బాగున్నాయి వినాయకులు మాత్రం చాలా బ్రహ్మాండంగా అయితే ఉన్నాయి. చూసుకున్నట్టయితే ఇక మన గుండు గణపతి అంటారు కదా, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి ఈ లుక్ అయితే మీరు చూసుకోవచ్చు. చాలా నీట్గా ఉన్నాయి వినాయకులు మాత్రం. అంటే చిన్న గణపతులు అంటే మన 2 ఫీట్ల నుండి అయితే దాదాపు ఒక 7-8 ఫీట్ల వరకు అయితే ఉన్నాయి షెడ్ల. ఇంకా దాదాపు ఇక పెద్ద వస్తే రావన్నది ఇక మనకైతే వాళ్ళ భాషలను అయితే అర్థమైతే లేదు నేను చెప్తే. సో చూసుకోవచ్చు. కొంచెం అటు రైట్ సైడ్లో అయితే మన 3 తలల వినాయకుడు అయితే చూసుకోవచ్చు. 5 తలలు ఇంకొక 2 తలలు అటు దిక్కున్నట్టున్నాయి. మన కనబడతలు ఎందుకంటే అలా పోయే ఛాన్స్ లేదు కాబట్టి సైడ్కి వెళ్ళి అయితే మీ అందరి గురించి అయితే ప్రయత్నం చేస్తున్నా. ఒక్కసారి మీ అందరి గురించి అయితే కొద్దిగా ప్రయత్నం చేస్తాం ముందడికి వెళ్ళడానికి అయితే. సరే చూపిస్తా. ఇక మన 5 తలల ఓకే 5 తలలు దాదాపు అయితే మనకైతే ఒక 4 తలలు అయితే కనబడుతున్నాయి. ఇంకొక తల అయితే అడదిక్కు అయితే ఉన్నది. వాళ్ళకు పోయడానికైతే వీలు లేదు. ఇక కొంచెం మీ అందరి గురించి అయితే చూపెడదామని అయితే కొద్దిగా ముందడికైతే దండలాడినా. ఈ లైన్ మొత్తం అయితే 5 తలల వినాయకుడు. సరే చూసుకోవచ్చు. దాదాపు అయితే ఒక 6 ఫీట్లు ఉండొచ్చు నా అంచనా ప్రకారం అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి వినాయకులు మాత్రం. అంటే ఇంకా కలరింగ్ అయితే ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఇంకున్నాయి. ఇక మన గుండు గణపతులు చూసుకోవచ్చు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి. కలర్ వేయకముందే ఇంత నీట్గా ఉన్నాయంటే ఇక కలర్ వేసినాక ఎంత ఫినిషింగ్ అట్లా సో మీరు ఊహించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి వినాయకులు మాత్రం. అచ్చా గణపతి హై వేరే ఉన్నది లుక్ మాత్రం. అంటే ఇంత వైట్లోనే ఇంత ఫినిషింగ్ ఉన్నదంటే కలరింగ్ అయితే ఏ విధంగా ఉంటుంది ఏం కథ అనేది మీకు ఒక్కసారి ఊహించుకుంటే అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగున్నాయి వినాయకులు మాత్రం. రాజస్థాన్ వాళ్ళంటే మరి ఆ లెక్క మరి మామూలుగా ఉండదు. ఈ లైన్కు వస్తే మాత్రం మన కూర్చొని దాదాపు ఒక 2 ఫీట్ల నుంచి 3 ఫీట్ల వరకు అయితే ఉంటుంది కావచ్చు. మన తొండని చుట్టుకొని అయితే కూర్చొని అయితే బ్రహ్మాండంగా అయితే ఉన్నది ఫినిషింగ్. ఈ లైన్ మొత్తం అదే. సో చూసుకోవచ్చు దాదాపు ఒక 7-8 పీసులు అయితే ఉన్నాయి లైన్కు. అంటే ఒక్కొక్క రకం నుండి ఒక్కొక్క డిజైన్ వరకు అయితే ఉన్నది చూసుకున్నట్టయితే. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి అయితే వీళ్ళనైతే కాంటాక్ట్ నెంబర్ అయితే అడిగి డిస్ప్లే మీదనైతే వేస్తాను. ఇక నా లెక్కల నేను అంటే నాకు పర్ఫెక్ట్ వీళ్ళతో మాట్లాడాలంటే మనకు రాదు కాబట్టి ఏదో మీ అందరి గురించి అయితే ప్రయత్నం చేస్తా కొంచెం. సార్ రూట్ అయితే మళ్ళీసారి చెప్తా. సార్ చూసుకోవచ్చు వినాయకుడు అయితే చూసిరుగా. ఇక ఈ బాప అయితే మన వినాయకుని అయితే మొత్తం ఇక కింది మీద చేసి అయితే రంగు అయితే వేయడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా కష్టం ఉంటుంది వీళ్ళ వర్క్ అయితే. సార్ చూసుకోవచ్చు. అంటే మొత్తానికైతే ఒక్కొక్క బొమ్మకు దాదాపు అయితే ఒక 2-3 గంటలు అయితే పడే విధంగా అయితే అర్థమవుతుంది. ఈ బ్రదర్ అయితే మొత్తం ఇక మన వైట్ పెయింట్ అనేది మొత్తం అలా నానుతుంది మన వినాయకుల్ని. ఒకసారి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన అడ్రస్ అయితే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగలపల్లి బ్రిడ్జ్ దాటినాక లెఫ్ట్ సైడు ఒకసారి చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడు అంటే ఇక్కడ పేరైతే లేదు మన రాజస్థాన్ వాళ్ళంట. సో చూసుకోవచ్చు మన స్టార్టింగ్గా ఉంటుంది మన తంగలపల్లి బ్రిడ్జ్ దాటినాక ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వస్తుంది. దాటినాక కొంచెం ముందు వస్తానైతే ఇక్కడ కోలాపురం ఉంటుంది. అది దాటినాక లెఫ్ట్ సైడ్లో అయితే ఇదే మన రాజస్థాన్ విగ్రహాలంట. వీళ్ళ నెంబర్ అయితే అడిగి నేను డిస్ప్లే మీద అయితే వేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. చాలా సోలాపూర్ ఐటమ్ అట బ్రదర్ కొద్దిగా అర్థమవుతున్నట్టుంది మన భాష. సోలాపూర్ ఐటమ్ రాజస్థాన్ కాదు చూడు మన అన్న చెప్తుండగా హిందీలో పాపం ఇక యాస్తకత్తున్నట్టుంది. ఇక కొంచెం అయితే ఛాయ్ అయితే తాగుతుర్రు కానీ చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఇది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క వినాయకుడిని ఒక్కొక్క విధంగా ఒక్కొక్క డిజైన్లా తయారు చేయాలి కాబట్టి చాలా అంటే చాలా ప్రయత్నం అయితే చేస్తుర్రు. ఫస్ట్ వీళ్ళందరికైతే ప్రత్యేకంగా ధన్యవాదములు. ఫ్రెండ్స్ చూసారు కానీ వీడియో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ముందుకైతే మొత్తానికైతే వినాయకుల విగ్రహాలు ఎక్కడెక్కడ ఏంటి అనేది మొత్తానికైతే మీ అందరి గురించి అయితే తీసుకొని అయితే వీడియోలు అయితే పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే అండి.